అయితే తప్పు చేసిన వాళ్ళను మన కోర్టులు ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలేస్తుంది కదా నోళ్ళ. అయ్యో సినిమాలలో చూడలేదా మనము? ఐపీసీ 302 ప్రకారం ఈ ముద్దాయికి ఉరి శిక్ష విధించడమైనది, ఐపీసీ 420 ప్రకారం జైలు శిక్ష విధించడమైనది అని ఐపీసీ అని అంటారు. వెనుకటి సంధి అత్తుంది, కానీ ఇప్పటి సంధి ఐపీసీ అనే మాటలే ఉండదల్లా. ఆ సెక్షన్లు గిక్షన్లు అన్నీ మారిపోయినాయి. చూడరు కావాలంటే ఇక ఐపీసీ సెక్షన్లు పోయినాయి కాదోళ్ళ. ఇక కేసులు శిక్షలలో ఐపీసీ అన్న మాటనే నవ్వడది. ఐపీసీ అంటే అంగ్రేజుల జమానా నుంచి వస్తుంది కదా. ఇక సోమవారం సంధి ఐపీసీని మార్చేసి దాని జాగల కొత్త కానూన్లు వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇగో ఈ కానూన్లు అమల్లోకి వచ్చినాయి. షార్ట్ కట్లో చెప్పాలంటే బిఎన్ఎస్ అన్నట్టు. ఇక ఈ కొత్త కానూన్ ప్రకారం ఏమేమి ఎట్లెట్లా మానేయో చెప్తా. క్రిమినల్ కేసులలో ఎంక్వైరీ అయిపోయిన 45 రోజులలోనే తీర్పులు ఇవ్వాలి. ఈ కొత్త కానూన్ ప్రకారం పిల్లలను కొనుడు అమ్ముడు ఘోరం అంటే ఘోరమైన నేరం కిందికి వస్తుంది. ఈ నేరాలు చేసిన వాళ్ళకు పెద్ద పెద్ద శిక్షలుంటాయి, పెద్ద జుర్మానాలు పెడతారు. ఆడోళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తే జీవిత ఖైదు కూడా పడుతుందట. ఇక పెళ్లిళ్ళ మీద కూడా ఈ కొత్త కానూన్లో ఇంపార్టెంట్ మార్పు వచ్చింది. ఏంటంటే ఎవరన్నా అబద్ధాలు ఆడి లేకుంటే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఉద్దరం ముచ్చరు చెప్పి లగ్గం చేసుకుంటే శిక్ష పడుతుందట. ఇంటామని విడిచిపెట్టినా కొత్త కానూన్లో శిక్షలు వచ్చినాయి అన్నట్టు. ఏదన్నా నేరం జరిగిందని చెప్పుకోవడానికి బాధితులు పోలీస్ టౌన్ కు రావడం అవసరం లేదట. ఫోన్లు గిన్లు రానే వచ్చే కదా, ఫోన్లలో చెప్పినా నడుస్తుందట. ఇక 0 FIR కూడా ఈ కొత్త కానూన్ కిందకి వచ్చింది. నేరం ఏడ జరిగినా ఏ పోలీస్ టౌన్ లో అయినా గానీ కంప్లైంట్ ఇయ్యొచ్చు. ఇక అరెస్ట్ అయినోనికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయో. అరెస్ట్ అయిన మనిషి పానం ఎట్లున్నదో, ఈయన బాధలేందో, రందులేంటియో, చేయవలసిన పనులేంటియో గిసొంటి నచ్చిన మనిషికి చెప్పుకోవచ్చు. ఇక ఇసొంటి మార్పులు చేర్పులు బాగానే వచ్చినాయి అన్నట్టు. ఈ కొత్త కానూన్ వచ్చినాక మన హైదరాబాద్ లో బోని కూడా అయిందట కేసు పెట్టుడు. ఎన్ని కానూన్లు మారినా మార్పులు చేర్పులు ఎన్నైనా పోలీస్ టౌన్ కు వచ్చిన వాళ్ళకు న్యాయం జరుగుతా అదే 10,000 అంటున్నారు పబ్లిక్.